కుంభరాశి వారి గురించి కొన్ని కళ్ళు చెదిరేటటువంటి పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు వీడియోను ఎక్కడ స్కిప్ కూడా చేయకుండా, ఎందుకంటే మీ గురించినటువంటి ఇంత పచ్చి నిజాలు ఎలా తెలిసిని మీకు అని చెప్పేసి మీరే షాక్ అవుతారనమాట. అంత దగ్గరగా మీ ఆలోచనలకు మీ జీవితంలో జరిగేవే ఖచ్చితంగా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవటం వలన మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అలాగే జనానికి మీ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు అనేవి అవి కూడా కొన్ని మారే అవకాశము, అంటే మీ గొప్పతనాలు, మంచి చెడులు ఇలాంటివన్నీ కూడా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వీడియోలో వివరించబడతాయి. కాబట్టి పూర్తిగా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే, ఈ కుంభరాశి వారు ముందు వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే చాలా చాలా మంచివారు అనమాట. అంటే వీరు చాలా తెలివైనటువంటి వారు, చాలా మేధావులు, అలాగే మంచితనము ఉంటుంది, గడుసుతనము ఉంటుంది. పైకి చూస్తానికి ఎలా ఉంటారంటే చాలా సైలెంట్గా, చాలా డీసెంట్గా ఉంటారనమాట. కావాలంటే మీరు గమనించండి, కుంభరాశి వారిని మనం ఏదైనా పిలిస్తేనే పలుకుతారు, మనం ఏదైనా అడిగితేనే సమాధానం చెబుతారు, మనం ఏదన్నా మాట్లాడిస్తేనే మాట్లాడతారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు ఏంటంటే దేనికి కూడా స్పందించరనమాట. చాలా వరకు కూడా సైలెంట్గా ఉండేటటువంటి వ్యక్తులుగా మనం ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. ముందు వీరిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే సైలెంట్ అంటే నోట్లో నాలిక లేదేమో అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటేనమాట. వారేంటంటే మనస్తత్వం అలాంటిదనమాట. కానీ వారికి అంటే అనుకూలంగా ఉన్నంతవరకు అలా ఉన్నంతవరకే అది. కానీ వారికి ఏదన్నా వ్యతిరేకంగా కానీ, లేదా ఎవరైనా వారికి కోపం వచ్చేటట్లుగా, అంటే వారి జీవితాల్లో వారి పర్సనల్ విషయాల్లో కనుక తొంగి చూడాలని చెప్పి ట్రై చేసినా, వారిని ఏదన్నా ఇబ్బంది పెట్టినా, వారిని ఏదన్నా అవమానించినా వారికి వచ్చేటటువంటి కోపం మాత్రం మామూలుగా రాదనమాట. విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అవతల వారు ఎంతలా వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు మాట్లాడే మాటలకు అవతల వాళ్ళకి దిమ్మ తిరిగిపోయిద్ది అనమాట. చాలా వరకు కూడా సైలెంట్గా ఉంటారు, వెంటనే కూడా రియాక్ట్ అవ్వరు. చాలా వరకు కూడా చూసి 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 అప్పుడు వీరు అసలు రూపం అనేది చూపిస్తారనమాట. ఇక అదే ఫైనల్ అయిపోయిద్ది అనమాట. ఆ అవతల వ్యక్తులను ఏంటంటే జీవితాల్లో నుంచి తీసేస్తారు. ఇక వీరు మనకు కరెక్ట్ కాదు, మనకు సెట్ అవ్వరు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే తీసేస్తారు. ముందు చాలా వరకు చూస్తారు, కానీ తర్వాత ఏంటంటే వారి నిర్ణయాలు ఏంటంటే చాలా కఠినంగా ఉంటాయి. అలాగా వీరి ఆలోచన విధానం అనేది చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారిలో ఒక చిన్న, అంటే ఎప్పుడైనా సరే నిజాలన్నప్పుడు ఎప్పుడు కూడా పొగడతలే కాదండి ఒక మనిషి గురించి, ఆ మనిషిలో ఉన్నటువంటి లోపాలను కూడా మనం చెప్పగలిగినప్పుడే అవి పచ్చి నిజాలు అవుతాయి. అలా కాకుండా ఈ కుంభరాశి వారు గొప్పవారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, అంత ఎంతసేపటికి ఇవే కాదు, వారిలో ఉన్నటువంటి పొరపాట్లు, లోపాలు, వాళ్ళు చేసే తప్పులు కూడా వారికి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు మాత్రమే మనం చెప్పేది 100% న్యాయం జరుగుతుందన్నమాట చెప్పేటటువంటి విషయానికి. వీరిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ఏంటంటే, వీరిని ఎవరైతే బాగా ప్రేమగా చూస్తారో, అంటే మితిమించినటువంటి ప్రేమను పంచుతూ ఉంటారో వాళ్ళని ఏంటంటే వీరు కొంచెం తక్కువగా చూడటం అనేది మొదలు పెడుతూ ఉంటారు. మరి ఈ పాయింట్ ఎంతవరకు కరెక్టా కాదా, మీ లైఫ్లో కూడా అలా ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే పూర్తిగా వినండి. మీరు మీ జీవితంలో అంటే మీ కుటుంబ సభ్యులతో మీరు ప్రేమగా ఉంటారు, ఎందుకంటే కుటుంబాన్ని చాలా గౌరవించే వ్యక్తులు, అలాగే చాలా ప్రేమించేటటువంటి వ్యక్తులు కూడా. అయితే మీ మీద ఏంటంటే ఇక వేరే వ్యక్తులు ఎవరైనా బయట నుంచి కొంచెం ఏదన్నా అభిమానం పెంచుకొని, అంటే మీ యొక్క గొప్పతనం అర్థమయ్యి మీ యొక్క క్యారెక్టర్ వారికి నచ్చి అవ్వచ్చు, ఇట్లా ఈ కుంభరాశి వారు చూడటానికి కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. అలాగా వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆకర్షితులు అయి తీరుతారు. అలాగా వీరి యొక్క తెలివితేటలకి, వీరి యొక్క అందానికి, వీరి యొక్క మనస్తత్వాలు ఇలాంటివన్నీ కూడా నచ్చినటువంటి వ్యక్తులు ఏంటంటే వీరి మీద ఏంటంటే కొంచెం అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ అభిమానం కాస్త ఏంటంటే అది ఇంకా ఇంకా ఎక్కువగా ప్రేమగా మారటము, వారేంటంటే చాలా ఎక్కువగా విలువనివ్వటము, చాలా ఎక్కువగా ప్రేమను చూపించడం అనేది మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారు ఆ విషయాన్ని గమనిస్తారు, కానీ పెద్దగా పట్టించుకోకపోయినా వీళ్ళు ఏంటంటే వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు. పట్టించుకోకుండా ఉంటున్నా కూడా అవతల వ్యక్తులు ఏంటంటే అలా పట్టించుకోకపోవటమే వీళ్ళకు నచ్చుతుందన్నమాట.
అలా వాళ్ళేంటంటే కొంచెం కాపోతే ఎప్పుడన్నా అసలు మరీ పలకరించినట్లు కాకుండా అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేసరికి వారేంటంటే దాన్ని అభిమానంగా, ప్రేమగా అవతల వ్యక్తులు అనుకోని వారేంటంటే ఇంకా మితిమించినటువంటి అభిమానాన్ని, ప్రేమను వీరి మీద పెంచుకుంటూ ఉంటారనమాట. అలా అంటే వాళ్ళేదన్నా ఏదన్నా వేసుకున్నా కూడా మామూలుగా నార్మల్ డ్రెసెస్ వేసుకున్నా కూడా చాలా బాగుందని పొగడటము, వాళ్ళని చాలా అందంగా ఉన్నదానికన్నా అంటే అందరూ మామూలుగా అందంగా ఉన్న వాళ్ళందరికీ చెప్పరు కదండీ మొఖాన. ఏదో లేకపోతే అడిగితే బాగున్నారని చెప్తారు. అది కూడా అడిగితే. లేదా ఇంకా మనకి ఇలా అభిమానించే వ్యక్తులేంటంటే చాలా చాలా బాగున్నావని చెప్పి అసలు మనం ఏది అడగకుండానే వాళ్ళేంటంటే వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారనమాట. అట్లా వారిని పొగడ్తలతో ముంచెత్తటము, వారిని ప్రతి విషయంలో కూడా చాలా వరకి హైలైట్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. చేస్తూ ఉంటుంటే ఈ కుంభరాశి వారికేంటంటే మరి పొగిడేవాళ్ళు ఎవరైనా ఎవరి జీవితాల్లో ఉన్నా కూడా వారికి అది కాస్త ఆసక్తికరంగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనమే ఉన్నామండి. మనల్ని ఒక వ్యక్తి అంటే ఆడవారిని మగవారు అవ్వచ్చు, లేకపోతే మగవారిని ఆడవారు అవ్వచ్చు. ఎవరో బయట వ్యక్తులు మనం చేసే ప్రతి పని కూడా చాలా బాగా చేస్తారు మీరు చాలా బాగుంటారు, మీరు అలా ఇలా అని చెప్పేసేసి విపరీతంగా పొగుడుతూ ఉంటే మనకది కాస్త సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే గొప్పలు తిడితే కోపం వచ్చిద్ది కానీ పొగిడితే ఎవరికీ కోపం రాదు కదా! అలా సంతోషంగా ఉంటుంది. కాకపోతే అదేంటంటే ఇక ఉండే కొంది మితిమించిపోతూ ఉంటుందన్నమాట అవతల వ్యక్తులకి. అలా ఉండేసరికి కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు చూడండి. అలా వాళ్ళు ఇంకా పొగుడుతూనే అదే లోకంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారికి ఏంటంటే వారి మీద ఒక చిన్న చూపు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి పద్దాకలేంటి జీవితంలో మనుషుల్ని ఎప్పుడు చూడలేదు కావాలి, అందంగా ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు కావాలి, ఈ రకంగా మమ్మల్ని పొగుడుతున్నారు, ఈ రకంగా మమ్మల్ని మాటలతో ముంచెత్తుతున్నారు, ఏంటి అతి ప్రేమ, ఏంటి ఓవరు, అది ఇదని చెప్పేసేసి ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఒక రకమైన చులకన అభిప్రాయం అనేది వారి మీద ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎదుటి వ్యక్తుల్ని ఏంటంటే కొంచెం ఇక తక్కువగా చూడటం మొదలు పెడతారు. మొట్టమొదట్లో గౌరవం ఇస్తారు. ఇక తర్వాత అది అలుసుగా మారుతుందన్నమాట. అవతల వాళ్ళు వీరిని అంతగా నెత్తిన పెట్టుకునేసరికి వీరికి అది అలుసుగా ఏర్పడటం అనేది అట్లా చిన్న చూపు చూస్తాం అనేది మొదలు పెడుతూ ఉంటారు. కాకపోతే పాపం ఏంటంటే అవతల వాళ్ళకి ఆ విషయం అర్థం కాదనమాట. అర్థం కాక వాళ్ళు అదే లోకంలో ఉండటము ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇక చివరికి ఇక ఎంత పలకరిస్తున్నా, ఎంత మాట్లాడుతున్నా కూడా వారేంటంటే వారి దగ్గర నుంచి స్పందన అనేది రాదు. ఈ కుంభరాశి వారి దగ్గర నుంచి. తర్వాత వారంతట వారు మరి వీరేంటంటే నోరు తెరిచి ఏ విషయాలను కూడా చెప్పరు. సైలెంట్‌గా ఉంటారు. వారి సైలెంట్‌ను అర్థం చేసుకునేటటువంటి శక్తి అన్ని సందర్భాలలో ఎదుటి వారికి ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో నోరు తెరిచి చెప్తేనే జనానికి అర్థం కావట్ల. అలాంటిది సైలెంట్‌గా, కామ్‌గా ఉంటే ఆ సైలెంట్‌ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో తెలియక వాళ్ళేంటంటే అభిమానం అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటున్నారనమాట. ఇక తర్వాత పిలిచినా కూడా పలకకుండా అలా ఉండిపోతారు ఈ కుంభరాశి వారు. ఇక వీరికేంటంటే అర్థం కాదు. ఇదివరకు ఎప్పుడన్నా ఒకసారన్నా పలికేవాళ్ళు. ఇప్పుడెందుకని అసలు మేము పిలిచినా కూడా పలకట్లేదు అని చెప్పేసి వారిలో మార్పులు, చేర్పులు గమనించి అడగగా వారేంటంటే అడగంగా 100 సార్లకి వారేంటంటే మీతో మాట్లాడటం మాకేమాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పేసి వారి యొక్క అభిప్రాయాన్ని మొఖాన కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తారనమాట. చెప్పేసరికి వీరికేంటంటే ఏమీ అర్థం కాదు. అంతకు ముందల అభిమానం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, పలకరించిన వాళ్ళు ఇప్పుడెందుకు ఇంతలా ఇలా అసలు అంటే మీరే అది ఇది అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటారు. మీతో మాట్లాడటం మాకేమాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పేసరికి అవతల వ్యక్తులకి ఏమీ అర్థం కాదనమాట. అర్థం కాక ఇక వాళ్ళేంటంటే కుంభరాశి వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే వారు ఆ నిర్ణయం మీద చాలా వరకు కూడా కట్టుబడి ఉంటారు. ఎవరైనా సరే కాస్తో కూస్తో అటు ఇటుగా ఉంటారేమో కానీ ఈ కుంభరాశి వారు మాత్రం చాలా కఠినంగా ఉంటారనమాట. ఇక ఆ మాట చెప్పిన దగ్గర నుంచి కూడా ఇక వారి దగ్గర నుంచి ఇక ఎటువంటి మార్పు ఉండదు. ఇక వీరిని అస్సలు పూర్తిగా పట్టించుకోరు. ఎప్పుడన్నా ఒకసారి పలకరించే వాళ్ళు కూడా పలకరించడం మానేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందన్న విషయం యువతల వ్యక్తులకు తెలియదు. కానీ నిజానికి జరిగినటువంటి విషయం ఏంటంటే మీరు చూపించినటువంటి ఆ పిచ్చి ప్రేమకి మీరు పిచ్చి వాళ్ళకలాగా కనిపించారనమాట అవతల వ్యక్తులకి. అంటే కుంభరాశి వ్యక్తులకు అలా కనిపించారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ పిచ్చి ప్రేమ వల్ల మీ మీద ఉన్నటువంటి గౌరవం అనేది పోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఏ మనిషినైనా సరే మితిమించి ప్రేమించకూడదు.
అతి అనేది ఏ విషయంలో కూడా పనికి రాకూడదు. అంటే ప్రేమ విషయంలో కానీ, అంటే కూరలో ఉప్పు కారాలు లేదా కాఫీలో టీలో పంచదార ఎక్కువైతే ఎలా త్రాగలేమో తినలేమో, అలాగే ప్రేమ విషయంలో కూడా అంతేనమాట. ప్రేమను చూపించాలి కానీ అతిగా చూపించకూడదు. అతి అనేది ఏ విషయంలోనైనా సరే అది అనార్థాలకే దారితీస్తుందనమాట. కాబట్టి మీరు అంటే అవతల వ్యక్తుల యొక్క వాతావరణం, ప్రేమించే వాళ్ళకి ఎవ్వరు లేకపోవచ్చు. ఏదో వారి కారణాల వల్ల అవతల వ్యక్తుల మైండ్ సెట్ అలా ఉండొచ్చు. కానీ అది వీరికి చులకనగా కనిపించింది. ఎందుకంటే వీరి లైఫ్‌లో ఉండేవాళ్ళు వీరికి ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఏంటి ఇంత ప్రేమను చూపిస్తున్నారు మా మీద అని చెప్పేసి వారికేంటంటే ఒక తక్కువ అభిప్రాయం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ మనిషి మీద కూడా మితిమించి మీ యొక్క అభిప్రాయాలను పంచొద్దు. ఇష్టమైన వారు ఎంత మనము ఒకసారి 2 సార్లు పలకరించినా ఉంటారు. ఇష్టం లేని వారు 100 సార్లు 1000 సార్లు పలకరించినా కూడా అది కూడా ఒక అతిగా తీసుకొని పక్కకు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కుంభరాశి వారి యొక్క మనస్తత్వంలో ఇలాంటివి విచిత్రాలు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. అలాగా మితిమించి ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో అలాంటి వారిని కొంచెం చులకనగా చూసే అలవాటైతే మాత్రం కుంభరాశి వారికి 90% ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికని మనం చెప్పలేమండి. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్ వర్తిస్తుంది. మరి అది మీకు వర్తిస్తుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ని మీకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. ఎందుకంటే అలా చెప్పినప్పుడు మాత్రమే మిగిలిన కొంతమందికైనా అర్థమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఆ విషయంలో మీరు మారాలండి. ఎందుకంటే మితిమించినటువంటి ప్రేమను అంటే అదే అంటారు, మనం వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి ప్రేమ అనేది చాలా గొప్పది. అది మీకేంటంటే ఇప్పుడు అలుసుగా కనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజున అలా ప్రేమించే వాళ్ళు మీకు దొరకనప్పుడు ఆ బాధ అనేది అర్థమవుతుంది. లేకపోతే మీరే ఎదుటివారిని ఎవరినైనా మితిమించి ప్రేమ చూపిస్తున్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి మీలాగా గతంలో మీలాగా రెస్పాన్స్ అనేది సరిగ్గా లేనప్పుడు అది మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే అందం కన్నా కూడా మితిమించి ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులను దయచేసి దూరం చేసుకోమాకండి. మిమ్మల్ని ఇష్టపడినటువంటి నేరానికి అవతల వ్యక్తులకి మీరు బాధను మిగల్చొద్దు. కనీసం సారీ అంటే కనీసం అంటే ఏదైనా సరే మీకు మనసులో వారి మీద ఎలాంటి అభిప్రాయము లేనప్పుడు అదేదో ముందే చెప్పాలి. అంతేకాని పూర్తిగా వారిని ఒక లోకంలోకి తీసుకెళ్ళినాక వారు మీరే సర్వస్వం అనే ఒక లోకంలోకి వచ్చిన తర్వాత నిర్దాక్షిణంగా ఒక నడి సముద్రంలో వదిలేసినట్లుగా అవతల వ్యక్తులను వదిలేస్తే చాలామంది ఆ బాధలో నుంచి బయటికి కూడా రాలేక చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏ మనిషి మనం సుఖానికి సంతోషానికి కారణం కాకపోయినా ఏ మనిషి మానసిక వ్యధకు మాత్రం ఖచ్చితంగా కారణం కాకూడదు. అది మనకు ఏదో ఒక రూపంలో శాపంలాగా వెంటపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కుంభరాశి వారు కాస్త బయట వ్యక్తుల విషయంలో ఏదన్నా మిమ్మల్ని ఎవరన్నా బాగా అభిమానిస్తున్నారు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మీకున్నటువంటి అభిప్రాయాన్ని మొఖాన చెప్పేసేసేయండి. ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. సైలెంట్ అన్ని విషయాల్లో పనికిరాదు. కొన్నిసార్లు మాట్లాడితేనే పనులు అవుతాయి అన్నమాట. ఏదోలే మనకెందుకులే మనదేం పోయిందిలే అని చెప్పేసి సైలెంట్గా ఉంటే అవతల వాళ్ళవి కూడా జీవితాలు కాబట్టి జాగ్రత్తగా ఏదైనా సరే ఉన్న విషయం చెప్పటానికి ప్రయత్నం చేయండి. ఇది కుంభరాశిలో ఉన్నటువంటి పొరపాటు. అంటే ఇది మీరు సరి చేసుకోండి. ఇలాంటి పొరపాటు కనుక మీ జీవితంలో ఏదన్నా చేస్తుంటే ఎవరన్నా మిమ్మల్ని అభిమానిస్తున్నారు మితిమించి అని అనుకున్నప్పుడు వాళ్ళకు మీ అభిప్రాయాన్ని చెప్పేసేసేయండి. మీకు నచ్చనప్పుడు ఇష్టం లేనప్పుడు ఏదైనా ముఖం మీద చెప్పేయటానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని నాదేం పోయిందిలే అని చెప్పేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారనమాట. ఇక తర్వాత అవతల వ్యక్తులు కూడా సైలెంట్గా ఒక వ్యక్తి మన విషయంలో ఉంటున్నారు మనం ఎంత కదిలించినా కూడా అనంటే అది మీరు కూడా గమనించాలి. నిజంగా ఇష్టంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవ్వరూ కూడా సైలెంట్గా ఉండరు. అంటే సైలెంట్గా ప్రవర్తన విషయంలో ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ సైలెంట్ వేరండి. అంతే. అలా కాకుండా ఒక మనిషిని కదిలిస్తున్నా అభిమానిస్తున్నా ఇష్టపడుతున్నా అలాంటప్పుడు కూడా అంటే మీరు పదే మీరు ఫోన్ చేస్తుంటేనే మాట్లాడతారు, లేకపోతే మిమ్మల్ని పట్టించుకోరు. ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, మీరు మెసేజ్ చేస్తేనే చూస్తారు. ఇలాంటివి ఉంటున్నాయి. అవతల సైడ్ నుంచి అసలు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు అని అనుకున్నప్పుడు అవతల వ్యక్తులు కూడా గమనించాలి. అలా ఎటువంటి స్పందన అవతల నుంచి రావటం లేదు అని అంటే వాళ్ళకు మీ మీద ఎలాంటి ఇష్టాలు లేవు అని చెప్పేసేసి క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి.
కుంభరాశి వారితో అంత ఈజీ కాదండి. కుంభరాశి వారు అంత ఈజీగా అర్థం కారు. మీరు ఒకటనుకుంటే అక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి విషయంలో ఎదుటివారి అంచనాలనేవి చాలా వరకి కూడా తారుమారవుతూ ఉంటాయి. కాబట్టి గబక్కన కుంభరాశి వారి విషయంలో ఏది కూడా అంటే వెంటనే ఒక నిర్ణయానికి ఎదుటివారు రామాకండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా అది మీ అపోహ మాత్రమే అవుతుందనమాట. తర్వాత మళ్ళీ మీరు చాలా బాధపడతారు. ఎందుకంటే ఇక్కడ మనం కుంభరాశి వారిని ఎక్కడా కూడా మనం తప్పుగా మాట్లాడలేదండి. వారు అంతే, వారు అలాగే ఉంటారు. వారికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారనమాట. వారికి నటించి బ్రతకటం అనేది చేత కాదు. అంటే ఎదుటి వారి దగ్గర మెప్పు పొందాలి ఇలాంటివి వారికి ఉండవు. ఎవరి కింద కూడా వాళ్ళు బ్రతకరనమాట. వారికి మనస్తత్వానికి తగ్గట్లుగా వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారు ఒకరికి నచ్చినట్లుగా ఒకరికి అనుకూలంగా బ్రతకాలి అని చెప్పేసేసి కుంభరాశి వారు అనుకోరు. కాబట్టి కుంభరాశి వారు అంటే వారి మనస్తత్వం అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది ఎదుటివారి నిర్ణయాలు ఎదుటివారివి. కానీ కుంభరాశి వారు మరి మనం ఆలోచించుకున్నట్లయితే ఒకరి కోసం మారాల్సినటువంటి పని లేదు కదండి. ఎందుకంటే ఎవరి జీవితాలు వారియి, ఎవరి కష్టాలు వారియి, ఎవరి బాధలు వారియి, ఎవరి సుఖాలు వారియి. కాబట్టి కుటుంబం కోసం ఆలోచిస్తారు. కుటుంబ వ్యక్తులతో చాలా బాగుంటారు. కుటుంబాన్ని ప్రేమిస్తారు. వారిని నమ్మినటువంటి వ్యక్తులు కూడా ఒక కొత్త జీవితాన్నే ఇవ్వగలిగినటువంటి వ్యక్తులనమాట. నమ్మినటువంటి వ్యక్తులంటే వారికి కూడా నచ్చి నమ్మితే అవతల వ్యక్తి చాలా పర్ఫెక్ట్‌గా ఉండి నమ్మితే నమ్మకంగా ఉంటే గనక వారు జీవితాంతం కూడా గుండెల్లో పెట్టుకుంటారనమాట. అంటే గుండెల్లో గుడే కట్టుకుంటారు. వారికి జీవితం లేదు అని అనుకున్న వారికి ఖచ్చితంగా జీవితమే ఇస్తారనమాట. అంత గొప్ప క్యారెక్టర్ కుంభరాశి వారిది. కుంభరాశి వారు ఎలాంటి వారు అని చెప్పేసేసి చాలామందికి అర్థం కాకపోతే ఇప్పుడు వినండి చెప్తున్నాను. కుంభరాశి వారు వజ్రాలు లాంటి వారు. బంగారం కూడా కాదండి, వజ్రాలతో సమానం అనమాట కుంభరాశి వారు. అంత మంచి మనస్తత్వం. ఎందుకంటే మనుషులు అన్న తర్వాత మనం ఎంత మంచిగానన్నా ఉండనివ్వండి, ప్రతి మనిషి కూడా వేలెత్తి చూపిస్తానే ఉంటాడనమాట. ఎంత మంచన్నా చెయ్యి, మీలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు. అది మనుషుల యొక్క మనస్తత్వమే అది. ఇంకా సరిగ్గా చెప్పాలి అనంటే భగవంతుడిని అంటే దేవుడిని కూడా కొన్నిసార్లు తప్పు పడుతూ ఉంటారనమాట. మంచి జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి దేవుడు లేడని చెప్పేసేసి దేవుడినే నిందిస్తూ ఉంటారు మనుషులు. అంత గొప్ప మనస్తత్వంతో కలిగి ఉంటున్నారనమాట ఈ రోజుల్లో జనాలు. ఎందుకంటే ఎక్కడ పట్టిన స్వార్థాలు, ఈర్ష్యలు, అసూయలు, ప్రేమలు తగ్గిపోయినాయి, నమ్మకాలు కోల్పోతున్నారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక వ్యక్తికి మంచివారైన వారు ఇంకొక వ్యక్తికి మంచివారు అవ్వాలని ఎక్కడా కూడా లేదండి. కాబట్టి ఇలా కుంభరాశి వారి విషయంలో కొంతమంది ఏంటంటే వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు, వీరిని తిట్టుకుంటూ ఉంటారు, వీరిని గురించి చాలా చెడ్డగా చెప్తూ ఉంటారనమాట. కానీ నిజాలు కనుక మనం గమనించినట్లయితే కుంభరాశి వారు వజ్రాలు లాంటి వారు. చాలా చాలా మంచి మనస్తత్వం. ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా లేరని చెప్పుకోవాలన్నమాట. కుంభరాశిలో వారు కూడా ప్రతి ఒక్కరికి ఇంత గొప్ప మనస్తత్వం ఉంటుంది అని చెప్పి మనం చెప్పలేమండి. కానీ అందరూ మంచి వాళ్ళే. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ కుంభరాశి వారిలో ఉన్నారనమాట. అంటే చాలా గొప్ప మనస్తత్వం ఈ కుంభరాశి వారికి ఉంటుందన్నమాట. చాలా వరకి కూడా నిజంగా ఇంకో మాట చెప్పాలంటే కుంభరాశి వారిని గనక ఎవరైనా నమ్మితే వాళ్ళు నష్టపోయినటువంటి వారు మాత్రం లేరండి. నిజంగా అంటే వారి గురించి పూర్తిగా తెలుసుకొని అది వారికి కూడా అర్థమయ్యి వారి దగ్గర నుంచి ఏకీభవించిన తర్వాత, ఇరు మనసులు ఏకీభవించిన తర్వాత మీరు ఆ కుంభరాశి వారిని అలా నమ్మి చూడండి. వారు మీకోసం ప్రాణమైన ఇచ్చేస్తారనమాట. అంత నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు కుంభరాశి వారనమాట. కాబట్టి కుంభరాశి వారిని తెలియని వాళ్ళు అనుకోవాల్సిందే, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని. కానీ తెలిసినటువంటి వ్యక్తులుగా అంటే జీవితంలో అనుభవాలతో కొంతమందిని చూసిన తర్వాత ఈ విషయాలు చెప్పటం అనేది జరుగుతుందండి. కుంభరాశి వారు చాలా చాలా మంచివారనమాట. కాబట్టి వీరి మంచితనమే వీరిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. ఇలా కుంభరాశి వారి గురించి ఇంత గొప్పగా పచ్చి నిజాలు అనేవి ఉంటాయండి. అలాగే వీరు చాలా కలుసుబాటు మనుషులుగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరాలి, ఉన్నత శిఖరాలకు చేరాలి అని చెప్పేసేసి ఈ కుంభరాశి వారు చాలా కష్టపడుతూ కూడా ఉంటారనమాట. అలా అంటే జీవితంలో డబ్బు పరంగా కూడా చాలా వరకు కూడా వీరి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఒక మంచి స్థాయిలోకి రావాలి, బాగా సంపాదించుకోవాలి, ఎక్కడా కూడా నలుగురిలో మనకు గౌరవ మర్యాదలు అనేవి తగ్గకూడదు,
నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయము చేయకూడదు అని చెప్పేసి ఈ కుంభరాశి వారు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కుటుంబాన్ని అలాగే నమ్మిన వారిని, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను వీరి జీవితంలో ఎవరైతే అమితంగా ప్రేమిస్తూ ఉంటారో అంటే వీరికి అంటూ వీరి జీవితంలో ఖచ్చితంగా నమ్మినటువంటి ప్రేమ కూడా ఉంటుందండి. అలాంటి ప్రేమించినటువంటి మనుషులను కూడా ఈ కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోరనమాట. ఇలా చాలా వరకు కూడా వీరి జీవితం ఏంటంటే చాలా విచిత్రంగా, చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా వీళ్ళేంటంటే ఉద్యోగాల కన్నా కూడా సొంతంగా వ్యాపారాలు చేసేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వ్యాపారాల్లో వీరికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉండవచ్చు. వారికి కూడా మంచి ఒక అనుభవాలు అనేవి ఉంటాయి. మంచిగా శాలరీస్ అనేవి బాగా వస్తాయి. సంపాదన బాగుంటుంది. వీరు అంటే డబ్బు అనేది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరి మీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. డబ్బు పరంగా బాగా సంపాదించుకొని జీవితంలో మంచిగా ఎదుగుతారు. అలాగే బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి రాసుల్లో ఈ కుంభరాశి వారిది ఒకటనమాట. అలాగే దైవానుగ్రహం కూడా అంటే దైవాన్ని కూడా వీరు ఎప్పుడూ వెనకవేయరు. దైవాన్ని ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటారు. దేవుడికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారనమాట. వీరు లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే శివారాధన కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. శివుడిని చాలా అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారనమాట. శివుని యొక్క లక్షణాలు కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి శివారాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో కూడా ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు. వ్యాపార స్థలాల్లో చేస్తూ ఉంటారు. అలా వారికి బాగా కలుసుబాటు ఉంటుంది. జనాకర్షణ, ధనాకర్షణ అనేది కూడా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బాగుంటుంది. రావలసిన చోట ధనం అందుతుంది. వివాహాలు కాని వారికి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుందండి. వీరి యొక్క జీవిత భాగస్వామి కూడా బాగుంటారు. వైవాహిక జీవితం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రేమించిన వారిని మాత్రం పొర్రపాటున కూడా వదిలిపెట్టరు. ఇది చాలా చాలా గొప్ప విషయం అనమాట. ఖచ్చితంగా వీరికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమించిన వ్యక్తిని వీరు వదిలిపెట్టరు. వదిలిపెట్టారు అని చెప్పినా కూడా వీరు మాత్రం వదలరు. ఖచ్చితంగా ఈ కొంతమందికైతే మాత్రం ప్రేమ కూడా ఉంటుందన్నమాట వీరి జీవితంలో. అలాగా ఉద్యోగాలు లేని వారికి ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయండి. అలాగే కొంతమందికి సంతానం లేని వారు కూడా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి కూడా సంతానం కలుగుతుంది. మీరేంటంటే ఎక్కువగా శివానుగ్రహం అనేది మీకు ఎక్కువగా ఉంది కాబట్టి సోమవారం పూట శివాలయానికి వెళ్ళటం, శివునికి పూజలు చేయటము, అభిషేకాలు చేయటం అనేది చేయండి. అలాగే ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోండి. గోమాతకు ఆహారంగా పచ్చిగడ్డిని కానివ్వండి, లేకపోతే ఏదైనా తినేటటువంటి ఆహారాన్ని కానీ ఖచ్చితంగా పెట్టండి. మీకున్నటువంటి కాస్త కూస్త దోషాలు పోతాయి. అలాగే మీకు నరదిష్టి కూడా ఉంది. తెలియకుండా శత్రువులు ఏర్పడుతున్నారు. జాగ్రత్త పడండి. కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. ఎవ్వరితో కూడా అంటే మరీ ఎక్కువగా చనువుగా ఉండటం కానీ అంటే చనువుగా మీరు ఉండరు. మరీ ఎక్కువగా బెట్టుగా ఉండటం ఇలాంటివి కొన్ని కొన్ని చూసుకోండి. మీ ప్రవర్తన అనేది ఎదుటి వారికి ఎలా అర్థమవుతుందో ఏంటో అనేది కొంచెం గమనించుకుంటే మీకు ఇబ్బందుల సంఖ్య, శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుంది. అనుకోని శత్రువులు కూడా ఈ మధ్య మీకు ఎదురయ్యారనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మీరు మంచిది. ఎందుకంటే వారు మిమ్మల్ని ఏం చేయకపోయినా సరే మీ ప్రవర్తన మీరు మార్చుకోకపోతే ఇంకా కొంచెం శత్రువులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే చెప్పాల్సినటువంటి విషయాన్ని సమయానికి చెప్పకపోవటం అనేది మీరు చేసే ఒక చిన్న పొరపాటు. అది మార్చుకుంటే మీకు చాలా వరకు కూడా బాగుంటుంది. ఇలా ఈ కుంభరాశి వారి జీవితం అనేది చాలా విచిత్రంగా ఉంటుందండి. అర్థమైంది కదా ఈ కుంభరాశి వారి గురించినటువంటి పచ్చి నిజాలేంటనేది. ఈ వీడియోలో మీకు సంబంధించినటువంటి నిజాలేంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసినప్పుడు కింద కామెంట్స్ దగ్గర లైక్ చేసినప్పుడు మాత్రమే కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అది క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల వీడియో ఇంకొంతమంది కుంభరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసి హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ కూడా యాడ్ చేయండి. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వారికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారనమాట. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.